గత ఏడాది నవంబర్ 9వ తేదీన ప్రారంభమైన సత్యాగ్రహ యాత్ర ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని గిరిజన గ్రామాల్లో ఉధృతంగా కొనసాగుతోంది. సీతంపేట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రలో గిరిజన నేతలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే నెరవేర్చాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యావరణానికి, గిరిజన మనుగడకు ముప్పుగా మారిన హైడ్రో పవర్ ప్రాజెక్టులను వెంటనే రద్దు చేయాలని వారు కోరుతున్నారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టమైన చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీని తక్షణమే పదవి నుండి తొలగించి ఆ స్థానంలో గిరిజన సమస్యల పట్ల నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెగా డిఎస్సి 2025లో భాగంగా కేవలం స్థానిక ఆదివాసీలతోనే పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలని కోరుతున్నారు.